స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే जन्मदे हृदयाय नमः गोर्तानं दिवोरजं पृथिव्यामयीश्वरनवलाय जातमग्नं हरिं सम्राजमनिरञ्जनानामासन्नापात्रं जनयन्त देवाः कण्ठाय नमः मुखाय नमः जानवेदाय पापामकोति श्रीप्राणोयुवावेद्यदोषि चं प्रजाश्चोयुवानाय लोकम् शिवसंकल्पमस्तु येन कर्माय కలిసి ఉండండి, భార్యాభర్త కలిసి ఉండండి. అమ్మా అమ్మా శ్రీకేశారోపద్మనాభాయ అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చేతులు అయ్యగారు చేశారయ్యా, మీరు పైన చేస్తున్నారు. ఇహ జన్మని జన్మాంతరేవ కృత కాయిక వాచిక మానసిక క్షయార్థం సకల శుభఫల అవాప్యర్థం గోవులు ఎందుకు పూజిస్తున్నాం? నిన్న గణపతి పూజ చేసేటప్పుడు విఘ్నాలు లేకుండా ఉండడానికి గణపతి పూజ చేశారు. గోవులు ఎందుకు పూజ చేస్తున్నారంటే సంకల్పం. పసుపు కుంకుమ వేసేదానికన్నా ఆ పూజ ఎందుకు చేస్తున్నాం అనేది ప్రతి సంకల్పంలో సపరేట్ గా వస్తుంటుంది. ఈ గో పూజ అనేది సకల శుభఫలావాప్యర్థం. గోవులు ముందుగా ఆత్మానం మీపై జరుగుతూ అలాగే ఇక్కడ వచ్చిన భక్తాలను అందరి మీద చదివేసి అపవిత్ర పవిత్రంగా సర్వాస్థానంగా విస్తరే పుండరీగా తరంగా గోదేవత పూజనం కరిష్యే గోసూక్త మంత్ర పఠనం కరిష్యే అనే గంగ గురించి గోవు గురించి వీటన్నిటి గురించి కూడా వేదంలో చెప్పబడి ఉంది. అటువంటి వేదంలో చెప్పినటువంటి గోసూక్త పారాయణాన్ని ఇప్పుడు అయ్యగారు చేస్తున్నారు. అందరూ మనసాంతరంగ ప్రజాపతి పురూపాయ ఇంద్రాయ పూర్వే ఇంద్ర యస్మనే ప్రదేశ కార్యయం నదాన శంతి నదపాది నస్కరః నైనా అమిత్రోక్యతిరాద దర్శని దేవానుష్ఠయా పరిగిత దేశదాతిక యోగిత్తాభిస్సజతే గోపతిస్సహ నదా అర్వారేణుకాటో అశ్నురే అస్య ప్రథమస్య భక్షః ఇమాయాగా వత్సజనాస ఇంద్రః ఛామే ధ్వదామనసా చిదిమిద్రం యూయంగా గోమేతయథా కృషంచిత్ అశ్లేనం చిత్వే
శ్రీ సూక్త అమ్మ అందరూ కూడా శ్రీ సూక్త పారాయణం జరుగుతుంది. అమ్మ లక్ష్మీదేవికి సంబంధించింది. అందరూ కూడా మహాభరణేం సువర్ణరజతస్రజాం చంద్రాభరణమయేన లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీం నవగామినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేన శతాంతాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధనః తస్య ఈశ్వరే సుత్తమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్త్రయం స్నిగ్ధాని చిత్తః ఆర్ద్రాం యచ్చరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తదేవ సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి పాదయోః అన్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి శుద్ధోదకస్నానం ఆపోహిష్టామయో భవస్నానమో నిర్ధాన అహేరణాయ చక్షతే యోమస్యమతమోరసస్య భాజే దేహనః ఉషధీరివ మాతరః తస్మారంగమామోజో యక్షజాయనిధ ఆపోజనేధాజనః భూదేవతాభ్యో నమో విదార్థమక్షరాన్ శ్రీగంధాం ధారయామి అలంకరణార్థం పుష్పాక్షరాన్ సమర్పయామి పుష్పైః అక్షతైః పూజయామి మహాకాళ్యై నమః మహాలక్ష్మీ నమః మహాసరస్వత్యై నమః వేద్యై నమః కళ్యాణ్యై నమః శ్రీకర్యై నమః శుభకర్యై నమః నిత్యమంగళప్రదాయిన్యై నమో నమః గోలో సూర్య భగవాన్ చూసి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ ప్రత్యక్ష సమర్పయామి నైవేద్యం ఇంకా ఉండాలని ఇంకా ఉండాలని నక్షత్రం జగదంబ విశ్వపావనీ మాతకి విశ్వపావనీ మాతకి విశ్వపావనీ ఈశాన ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మా శివో మే అస్మదాశిసో యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణపదే పదే కలశాల వైపు తిరిగి కూర్చోండి. ఎలక్ట్రీషియన్ వారు ఎక్కడున్నా రావాలి. ఎలక్ట్రీషియన్ నైనా చొక్కా తీయండి అయ్యా, చొక్కా తీసి కూర్చోండి అయ్యా. ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ నమః ఓం మాధవాయ ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ. సుబ్రహ్మణ్యం శర్మ ఒకసారి పైకి ఉంచుకోండి. పండితులు సుబ్రహ్మణ్యం శర్మ గారు ఒకసారి కలశాల వద్దకు వచ్చి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి స్మరిస్తూ ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆచరణ చేయండి. కంకణాలు కట్టుకున్న వాళ్ళు, అలానే కట్టుకోదలిచిన వాళ్ళు. అమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కంకణాలు కట్టుకున్న వారైనా ఇంకా ఎవరైనా ఉన్నారా కట్టుకోవాల్సిన వాళ్ళు? అమ్మా ఓం మాధవాయ స్వాహ. అందరూ కూడా చెప్పే నామాలు పలకండి. దయచేసి వీలైనంత వరకు మౌనంగా ఉండండి, మాట్లాడద్దండి. చెప్పేటువంటి నామాలు ఉచ్చరిస్తుండండి. మనం మాట్లాడే మాటలు తగ్గిపోతూ ఉండాలి. నామాలు శ్లోకాలు ఇవి గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి. అందరూ కూడా కలశాలు చూడండి. ప్రతి ఒక్కరూ నామాలు త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న
అనిరుద్ధ ప్రాణాయామే వినియోగ. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. పృథివ్యాహమేన శ్రీగురురాజుదాసనే వినియోగ. అనంతాసనాజన మహాప్రణవస్య పరబ్రహ్మ హే పరమాత్మా దేవతా దేవి గాయే. ప్రాణాయామే వినియోగ. ఓం భూః ఓం భవః ఓం స్వః భూర్భువస్య వరో. పూర్వోక్త సంకల్పిత ప్రకారేణ అందరూ నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని మీ గోత్రము, భర్త పేరు, భార్య పేరు, పిల్లల పేరు అన్ని మనసులో చెప్తాయి. కోరికలు రకరకాలు ఉంటాయి, కానీ అనుగ్రహంలో మనకి ఏం కావాలో భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. భగవంతుడా నీ కృపాకటాక్షం మా కుట్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ మహాగణపతి ప్రార్థనే వినియోగ. అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకోండి. గణపతి యొక్క ప్రార్థన జరుగుతుంది. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. తరంగ సకల స్పృష్ట దోషార్థం చేయండి. అమ్మ ఇప్పుడు పంచగవ్యకరణం జరుగుతుంది. దాన్ని తీర్థంగా చేసేటువంటి స్వాములు, అలానే కూర్చున్నటువంటి కంకణధారులు అందరూ కూడా దాన్ని తీర్థంగా స్వీకరించాలి. అప్పుడే మనం చేసేటువంటి పనికి మన అవాహయామి సకల సర్వోపచార పూజా పరికల్పయామి. తదంగా మానస్తోకేది అభిమత్య మానస్తోకే తదయేమానాయుష్మానో గోషుమానో సత్యస్య భారే మేము రాకముందే అక్కడ అందరూ కూడా ఓంకారాన్ని చెప్పించండి. నమస్కారం చేసుకో. వీరాన్మాను అన్ని కలిపి దర్శనంలో కలిపేసి ఆలోఢ్యాంతరంగా అభిమత్య. అమ్మా ఇంకా అందరూ నమస్కారం చేసుకొని అందరూ కూడా నేను చెప్పేటువంటి శ్లోకాన్ని పలకండి. ఈ యొక్క తీర్థాన్ని అందరూ కూడా పంచగవ్యస్య దహత్యక్తి నివేదనం. అందరూ నమస్కారం చేసుకోండి. అయ్యా ముందు ఆ కార్యక్రమాలు జరిపించే అయ్యగారు మీరు తీసుకోవాలి, స్వీకరించాలి. ముందు మీరు చేయండి, మీరు తీసుకోవాలి. ఎవరు వేస్తారో ముందు వాళ్ళు తీసుకొని తర్వాత మిగతా వాళ్ళందరికీ చేయించాలి. ఇదోనైనా శర్మ ఒకరు రెండు సామర్థ్య కలిపి 5 సుబ్రహ్మణ్యం చేతులు ఇస్తా. ఇది కూడా పోదు. సుబ్రహ్మణ్యం రావాలయ్యా. అయ్యగారు స్వీకరించాలా? అలానే ఇక్కడ కూర్చున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా నీళ్లు చల్లించుకొని తీర్థం స్వీకరించండి. యత్వగస్తికరం బాబు ఒకరు తీర్థం వేయండి, ఒకరు ప్రోక్షణ చేయండి. యత్వగస్తికరం బాబు దేహే విష్ణుమామకే ప్రాచనం పంచగవ్యస్య దహత్యగ్నివేంధనం ఓం పురుష్పవాదప్రతిదృఢవృద్ధేవ్యాహిరాజే వామభాంగ్రేణేన పుష్పేవలపుసైతృణానోస్తానాసవిద్యా రక్షస్తమిష్టైః తవ ప్రమాసా ఆశుజా పతంజనస్పృశతశకాశోషూజానః ప్రభోవం శక్తే చుక్మా పతంగాధర్మితో విశూఢ విశ్వాగుల్కాః స్వదిస్మశో విశూఢదూర్ణీతమో ఫలాః మానిర్విశో అస్యాదత్తః యోనో దూరే అకశం సోయో అంజగ్నే మావిష్ఠే పంచగవ్యాన్ని క్షిప్య ఆపోహిష్టామజో భవస్థానభూం జయదధాదన మహేరణాదిక్షతే యోగశ్చమనుమానహస్తస్య భారే దేహనః ఉచతేని పాపో జనయధాజనః. ఇది ప్రోక్ష అద్భిపూరజిత్వా. అమ్మ అందరూ కూడా వరుణాయ నమః గంగా అని అన్ని కలశాలు చూసి నమస్కారం చేసుకోవాలి. జలానికి అధిపతి వరుణదేవుడు కాబట్టి అన్ని దేవతలు వచ్చే ముందర కన్నా వరుణదేవుడిని 6 కలశాలకు యాగశాల మనం నిర్మించకపోయినా ఈ విధంగా పూజ చేయడం ద్వారా మనకు ఆ ఫలితం అనేది కలుగుతుంది. అందరూ నమస్కారం చేసుకుంటూ ఉండండి.
ఓం మధ్యవేద్యా ఈశానాదినః పదక్షరక్రమేణ ఈశాన్యాం బ్రహ్మాణం బ్రహ్మజిజ్ఞానకులం బ్రహ్మాతిష్టవో ఓం బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్విసేయే మదస్సురుజో వేన ఆవహ సబుద్ధియా ఆవమాసి విస్తానదశ్చయో నిమతదశ్చ వివహ ఆవాహయామి దేవేశం బ్రహ్మమూర్తిం పితామహం పుస్తకాం చక్షుర్నుంజ శూలహస్తకమండలం హంతపృష్ఠసమారూఢం దేవతాగణసేవితం ఆగచ్చ భగవన్ బ్రహ్మం ప్రథమస్తంభ సంస్థితః. అందరూ కూడా బ్రహ్మకు నమస్కారం చేసుకోండి. మొదటి స్తంభంలో బ్రహ్మ యొక్క ఆవాహన జరిగింది. బ్రహ్మణే నమః బ్రహ్మాణమావాహయామి తతః ఆగ్నేయ స్తంభే విష్ణుం ఇదం విష్ణువేశ్వరుగాయుక్తే. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క ఆవాహన జరుగుతుంది. ఇదం విష్ణుర్విక్రమే తేధానిదధేపురం సమో నమస్తం ఆగచ్చ భగం విష్ణు ద్వితీయ స్తంభ సంస్థితః. విష్ణవే నమః విష్ణుం ఆవాహయామి తద నైరుత్య స్తంభే రుద్రం తద్రుద్ర. మూడవ స్తంభంలో రుద్రుణ్ణి ఆవాహన చేశారు. మీరు ఆవాహన చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు ఏ దేవతలు అక్కడ ఆవహింపబడుతున్నో ఆచరిస్తూ ఉండండి. ఓం ఈశాన్య సూర్యే ఆకృష్య సుతాంతిష్టో ఆకృష్టే సామంతమానో నివేశన్నముదం మధ్యం చ ఆవాహయామి దేవేశం భాస్కరం దిక్పదేశసో. జరిగింది. సూర్యాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి ఈశాన పూర్వయంతరాళం స్తంభే గణేశం ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ఆవాహయామి దేవేశం గణనాథం వినాయకం లంబోదరం మహాగాజం గణవర్ధం గణేశ్వరం సిద్ధిబుద్ధిప్రదానం సర్వవిఘ్నవినాశనం సర్వేషామేవ దేవానాం ముఖ్యం దేవీం మహాబలో. ఆగచ్చ గణనాథస్థం శస్త్రస్తంభ సమాశ్రితః గణపతి ఆగత్యాదిష్ట. అమ్మా అందరూ చెప్పండి మా గణపతయే నమః. గణపతి ఆవాహయామి. ఆరవ స్తంభంలో గణపతి యొక్క ఆవాహన జరిగింది. గణపతయే నమః గణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి తద పూర్వాగ్నయో అంతరాల స్తంభే జమో యమాజ సోమం జమో జమోనిష్టవో ఓం యమాజ సోమం దౌత యమాజ జుగుతావిహి యంభజంగోగత్సందేకదోగోదోమరంకృతః. ఆవాహయామి దేవేశం యమం జంతు భజంకరం రౌద్రమూర్తిం విరూపాక్షం కృష్ణాంజన సమప్రభం భాగిచంద్ర సమారూఢం దంతాజ సమంజనం కర్మణా సాక్షిణం దేవం ధర్మార్థ కామచింతనం ఆగచ్చ ధర్మరాజేంద్ర స్తంభ సంస్థాస్త్రః యమ యహాగత్యాదిష్ట. ఓం భూర్భువస్వః. అందరూ చెప్పండి యమాయ నమః. యమమావాహయామి. ఏడవ స్తంభంలో యమధర్మరాజును ఆవాహన చేశాం. అందరూ నమస్కారం చేసుకోండి. యమధర్మరాజాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి పరోక్తి కోణ స్తంభే శేషం నమో సర్పేంద్రీ ప్రజాపతిష్టభో ఓం నమో ఆవాహయామి వాజవే నమః వాజమావాహయామి. అందరూ నమస్కారం చేసుకోండి. విశేషమైనటువంటి ఈ దశమ స్తంభంలో 10వ స్తంభంలో వాయుదేవుడి యొక్క ఆవాహన జరిగింది. అందరూ పలకండి వాయవే నమః వాయుం ఆవాహయామి. ఈ శ్లోకంలోనే చెప్పారు సకల భూతములకు ప్రథమైనటువంటి సోముడు అనేటువంటి దేవతను ఆవాహన చేస్తున్నాం. అందరూ చెప్పండి మా సోమాయ నమః. సోమమావాహయామి స్థాపయామి పూజయామి తద నైరుతి పశ్చిమాస్తంభయోర్मध्ये వరుణో ఇమం వేరుణిత్యస్య వరుణో గాయత్రి ఓం ఇమం మే వరుణస్దేహం మైకి తెచ్చుకో. ఓం ఆవాహయామి దేవీ వస్త్రేణ ఓం భూర్భువస్వః. ఓం ఆవాహయామి దేవేశం మధురస్తో మహాబల అష్టవాసంపత్త పుష్పమాలా విభూషిత సర్వలోకానందకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అమ్మ వసువు అష్టవసువులు అంటే మీ అందరికీ తెలిసిన పేరు చెప్పాలి. భీష్మ పితామహుడు. చెప్పండి గట్టిగా. ఆ అష్టవసుల్లో ప్రభాస అనేటువంటి వసువు విశ్వకర్మాను విశ్వకర్మ నిత్యస్య విశ్వకర్మాస్తిష్టభో విశ్వకర్మం హవిషాహారుధానాసుజంజాస్పతిమీమద్యాన్ భవ విశ్వకర్మణే నమః. అందరూ చెప్పాలి పలకడం విశ్వకర్మణే నమః. విశ్వకర్మానమావాహయామి స్థాపయామి పూజయామి. దేవతలకు అందరికీ కూడా గృహ నిర్మాణాలు చేయించేటువంటి వారు విశ్వకర్మటువంటి వారు. అటువంటి విశ్వకర్మడికి నమస్కారం చేసుకోండి. చాహయామి స్థాపయామి పూజయామి పరంగా అత మండప ద్వార భోజన పూజాంత గరిష్యే. చూడండి 4 ద్వారాలని చెప్పాను. తూర్పు ద్వారము, దక్షిణ ద్వారము, పశ్చిమ ద్వారము, ఉత్తర ద్వారం. ఈ 4 ద్వారాల్లో ఒక్కొక్క ద్వారం వైపు ఒక్కొక్క తోరణం కట్టాలి. మనం ఇప్పుడు ఎన్ని తోరణాలు కట్టాము ఇక్కడ చూడండి ఒకసారి. మామిడి తోరణం కట్టాం. మనము శాస్త్రం చెప్తున్నాం. దాన్ని ఎప్పటికీ అక్కడ ఆశీర్లు కావాలి. భగవదనుగ్రహంతో మనం గ్రామానికి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము ఈ 4 వేదాలు పరిగణలు
ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతూ ఉండగా వేదపారాయణం చేస్తూ ఉండడం చేత భగవంతుడు ప్రీతిపాత్రుడు అవుతారు. కాబట్టి ఈ విధంగా మనందరికీ వేద పారాయణముల చేత భగవద్ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇప్పుడు ఘోర పూజనం జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకోండి. స్థాపయామి పూజయామి ఔదుంబరవినాం చక్రాంకి విద్యనామాకృతం ధూమ్రవర్ణాభవం తోరణం యస్య యజ్ఞే విగతోరణం ఏన యజ్ఞం రక్ష సర్వ విఘ్నాన్ నివారయ. అక్కడే నమః అగ్నిమావాహయామి యమాయ సోమో నమః యమావాహయామి స్థాపయామి పూజయామి నమః నిర్మావాహయామి వమ్మే వర్ణస్య దిక్పాలయామి స్థాపయామి పూజయామి వాయుమావాహయామి స్థాపయామి పూజయామి స్థాపయామి పూజయామి ఆప్యాయ శ్రమేతే భవాజస్య సంగతే విశ్వశంభోమావస్త విశ్వభేషజే పత్ని పుత్ర పరివార సమేత సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సమృద్ధస్సాకారమండలే చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి సాంగం సాయుధం స్వాహం శక్తి పత్ని పుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్మాన్ ద్రవిడం దేహి చిత్రం స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి సాంగం సాయుధం సవాహనం శ్రీ పత్ని పుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య పశ్చిమ దిక్పత్ని పుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య నైరుతి దిగ్భాగే శుభాకారమండలే రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి వాయుర్దిగ్భాగే ధ్వజాకారమండలే ధిదేవతా ప్రతిదేవతా వేదకృత్తధాన్యస్యోపరి కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి నమస్కరోమి గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి స్థాపయామి పూజయామి
स्थापयामहे च बन्धिं पुष्टिवर्धनम् वायुकामिवबन्धनान्नुद्योरुक्षीयमामृतातो देवी सरस्वती वाजभिर्वाजनीवती गर्भमावाहयामि स्थापयामि त्र्यम्बकरुद्रमावाहयामि मृत्युञ्जयमावाहयामि स्थापयामि पूजयामि दक्षिणदिग्भागे यजुर्वेदपुरुषमावाहयामि स्थापयामि पूजयामि अधर्ववेदपुरुषमावाहयामि स्थापयामि पूजयामि నమస్కారం చేసుకోండి. రాజలక్ష్మణుడు అని చెప్పి ఇక్కడ రాజలక్ష్మణుని ఆవాహన చేస్తున్నా. ఈ యొక్క కార్యక్రమానికి రక్ష ఇటువంటి దేవతలు ప్రతి మండపంలో వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని రక్షణ చేసేదానికి మనందరూ అనుగ్రహించడానికి అందరూ కూడా ఈ మంత్రం చెవిని వేసుకొని అమ్మ మనకు 33 కోట్ల దేవతా సమూహాలు ఉన్నారు. ఆ 33 కోట్ల దేవతా సమూహాలకు సంబంధించిన మంత్రము ఇప్పుడు అయ్యగారు చెప్తున్నారు. అందరూ నమస్కారం చేసుకుని సకల దేవతా నమస్కారం చేసుకుని ప్రాణ ప్రతిష్టాపన చేశారు స్వామివారు. మధ్యకర్షం కాకుండా ప్రాణ ప్రతిష్టాపనం. ఓం శుభగాయ నమః, ఓం సమత్యే నమః, వీడాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం ప్రాణాయ నమః. स्थापयामि पूजयामि इंद्रस्तवज्रोपरुधामनेकं नित्यस्सगद्भावरुणस्य नाभिः सेवान्नो हविदादन्दुषानो देवाधिपति हव्याय पुरुषायुधाय नमः. समावाहयामि स्थापयामि पूजयामि ओम वन्महाङ्गासु सूर्यपदादित्यमहाङ्गासि स्थापयामि पूजयामि ओम सत्येनोत्तापिताभिर्विसूर्येनोत्तापितार्योः उदेनादित्यास्तिस्थितिविशोमो अभिष्यतः. ओम सूर्भुवस्पः सत्याय नमः. समावाहयामि स्थापयामि पूजयामि आप्वाहास्यमन्तरे दिवस्तिष्ठामि ब्रह्मण्डस्य देवीनिं विश्वापरिप्रियभुवदद्विदा वायवे नमः. समावाहयामि स्थापयामि पूजयामि शन्तवो हृदेवजं सविश्येम गदाजन स्तोतारस्त्रिहस्पसि ओं भूर्भुवस्वः पूष्णे नमः. समावाहयामि स्थापयामि पूजयामि तत्सूर्यस्य देवत्तं तान्माहितं मध्यागतोर्विदातं संज्ञाभार निवेदयन्तर्दस्वस्थादाद्रात्रे वासस्त्वदेशमस्मै ओं भूर्भुवस्वः विदथाय नमः. समावाहयामि स्थापयामि पूजयामि प्रदक्षिप्रिया अधूषत अस्तोषतस्वभानाभो विप्राणविस्थयामते योजान् निन्दाते हरेः ओं भूर्भुवस्वः बृहत्क्षताय नमः. समावाहयामि स्थापयामि पूजयामि यमाज सोमं श्रुत यमाज जुहुता हरिः यमं भजज्ञो गच्छत्यक्तिदूतो अरङ्कृतः ओं भूर्भुवस्वः यमाय नमः. विक्रमाणेश्वरिक्षयन्ति भुवानानि विश्वा ओं भूर्भुवस्वः मृगाय नमः. समावाहयामि स्थापयामि पूजयामि शब्दस्तान्हे वक्ष्यन्तस्तमी धीमहि उषन्नोषदावाहिनविषे अप्तावे ओं भूर्भुवस्वः पितृभ्यो नमः. पितॄणामयामि पूजयामि नीलग्रीवाशितिगन्धाः शर्वाधक्ष्माचराः तेषागुंधस्य योजनेव धत्वा जन्मसि ओं भूर्भुवस्वः सुग्रीवाय नमः. सुग्रीवमावाहयामि स्थापयामि पूजयामि गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनापभवस्तवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनश्वन्मन्नोतिभिः सेदसादनम् ओं भूर्भुवस्वः गणपतये नमः. गणपतिमावाहयामि स्थापयामि पूजयामि అన్ని చోట్ల గణపతి ఆవాహన అవుతారు. ఇందారిందే పరాపరోని భరోజే భవంజక్తిస్తాన్ లోకాత్మదాత్మస్మాన్ ఓం భూర్భువస్వః అసురాయ నమః. समावाहयामि स्थापयामि पूजयामि శేషేవరే ఏషమాత్రో సత్తామత్తాసయుద్ధతే అతంత్రో హవ్యవాహితః విష్ణుతాదిదేవేషు రాజసే రాజసా భోజాదుధాన ఆధామ్యేభా సూర్యస్య రశ్మిషు దేవాపదేశే దేతేభ్యः సర్వేభ్యో నమః. ఓం భూర్భువస్వః శేషాయ నమః. समावाहयामि स्थापयामि पूजयामि पावन्तमेवन्धावदयो मे पावञ्चगीश्वरे योनस्वारा रोजस्तिष्ठोजघांसरे ओं भूर्भुवस्वः पापाय नमः. समावाहयामि स्थापयामि पूजयामि ओं योर्न पिता पितृयाश्च भावासदामि वित्ता
भामावे विच्छलोकाद यत्त सुहान्त सुगतो वदन्ते विहाजरोगं तत्पानागुम् अस्माजा ॐ भूर्भुवस्वः रोगाय नमः स्थापयामि पूजयामि अहिरिव भोगैः पर्येति बाहुं जाजाहिरिं परिवारमारुद्राजमसेकवर्तिने क्षयन्ते राजप्रभरामहे मदेः यथा समसद्धिपदे निष्पदे विष्णुं पुष्टग्रामे अस्मिन्नुनादरो ॐ भूर्भुवस्वः फल्लादाय नमः विचक्रमाणस्ते धूरुगाजः ॐ भूर्भुवस्वः सर्पाय नमः स्थापयामि पूजयामि भोजादुधानाधान्ये भावान्हस्पतिरनु एवावदेषु शेतेभ्यः नो वरुणस्य च मेहसो बभूतजस्तु भूतजो बभूतजः ॐ भूर्भुवस्वः अदितये नमः स्थापयामि पूजयामि अदितिजौरदीतिरन्तरिक्षमदीतिर्भाता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिजातमदितिजनिग्नौ ॐ भूर्भुवस्वः अदितये नमः स्थापयामि पूजयामि आपो अस्मान् मातरन्तु शुद्धयन्तु कुतेन नोगतप्रपणन्तु विश्वमस्तत्र भन्तरि प्रपदा आब्जसुजिरा पूतजयेमि वज्रबाहुरस्मासु देवोद्रवीनन्दधातु सोदत्थानि वरुणस्य व्रतानि पशुमान् अस्तु गातुः भवस्वः अर्यम्ने नमः वाहयामि स्थापयामि पूजयामि पश्चात्तासपिता प्रीणामि ॐ भूर्भुवस्वः विवस्वते नमः वाहयामि स्थापयामि पूजयामि सूर्यर्मकवापशुपते वसुदावन्न योध्या अस्मद्वेषांसि ॐ भूर्भुवस्वः विभुदाधिपाय नमः वाहयामि स्थापयामि पूजयामि आशाधं यत्सम्प्रदाना शुभप्रमो सर्षामक्षामृजानस्य गोपान् फलेषु जां सुखितं दृष्ट्वासं जयन्तं तामनोमदेव सोम ॐ भूर्भुवस्वः जयन्ताय नमः वाहयामि स्थापयामि पूजयामि योजनां यातयत्प्रभानो विद्योदाधान पृथिवीमदज्ञान् मित्रकृष्टेरणी मितामजस्ते मित्राया हव्यं कृतवज्जुहोतः ॐ भूर्भुवस्वः मित्राय नमः वाहयामि स्थापयामि पूजयामि विशालीवानाधिकमज्ञाता लक्ष्मादुदरादलक्ष्माद राहित्यग्राहिणी वेदरेणं तस्या आदिन्द्राग्धे प्रमोमक्तमेनो ॐ भूर्भुवस्वः राजलक्ष्मणे नमः स्थापयामि पूजयामि तस्य विनश्यन्तवन्ताया चानत्रविवृद्धे विदेहि मातामहोऽसि महिष्ठे पृष्ठशिष्वे एकध्वमाथाद ॐ भूर्भुवस्वः रुद्राय नमः स्थापयामि पूजयामि योनापतिभवाक्षरानिवेशने यच्छानस्मसम्पदाः ॐ भूर्भुवस्वः पृथ्वीधराय नमः वाहयामि स्थापयामि पूजयामि ब्रह्मज्ञानप्रथमं प्रस्ताद्विषे एव आस्ते घोरवासुषं येषां बन्धानां समञ्जनाय यां काजनो भूमिरिप्रबन्धधैर्यं परिवेदविष्णुः राजविद्यासोदन्थानि वरुणस्य प्रदानि योधनाथभक्त्यानिगन्धो अप्रजावान्नपशुमाङ्गस्तगातुः ॐ भूर्भुवस्वः अर्यम्ने नमः वाहयामि स्थापयामि पूजयामि नृण्पदेवासुमन्देवसूनामर्थमिच्छन्दमनासाभ्यागाद स्वहामश्चिद्धामयोद्धेयं सामर्थतां महते सौभगाय ॐ भूर्भुवस्वः जुम्भकाय नमः वाहयामि स्थापयामि पूजयामि इंद्राय नमः वाहयामि स्थापयामि पूजयामि अग्नेवरस्य विद्यादेवस्य हेलोपजातीस्ताः यजुष्टावन्नितमश्योजजानाविष्टाद्देशां सम्प्रमभक्तस्पद ॐ भूर्भुवस्वः अर्यम्ने नमः वाहयामि स्थापयामि पूजयामि प्रतिविसंविधानः आत्मावन्ता आगमिषत्तावाहन्तेनाराजहविषा मादजिस्व ॐ भूर्भुवस्वः यमाय नमः वाहयामि स्थापयामि पूजयामि अपराजुद्धनावधीन परिष्टदुष्टजातः ॐ भूर्भुवस्वः युवतये नमः वाहयामि स्थापयामि पूजयामि आयामि ब्रह्मणा वन्दमानस्तदाशा आस्ते यजमानो हविद्भिः अहेलमानो वृणेह बोद्धरूपमानः आज प्रमोषेः ॐ भूर्भुवस्वः वरुणाय नमः वाहयामि स्थापयामि पूजयामि यद्भिस्सुतनीभिरद्धनं सहस्रणीभिरुपाजाहिग्नो वाजो अस्मिन् समाने मादयस्व योजं पादस्वस्तिभिस्तदानः ॐ भूर्भुवस्वः वायवे नमः वाहयामि स्थापयामि पूजयामि सोमं राजा नमवासे किं यद्भिर्हावामहे आदित्यां विष्णुं सूर्यो ब्रह्मानन्दं बृहस्पतिं ॐ भूर्भुवस्वः
భవస్వః కుబేరాయ నమః. చుట్టూ పెట్టినటువంటి కలశాల మీద అక్షతలు పూలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం బ్రహ్మదేవానాం మధువేకవీనాం సర్వప్రాణాం మహిళో మృగానాం ఆవహక్షేమ ఉదయోగే వరన్నో యూయం పాత స్వస్తిభిస్తదానః సుషేవ ఏధినః వాస్తోస్పదే ప్రతరణో నయేధిగోభిరశ్వేభిరిందో అజరాదత్తే దక్ష్యేస్యావదేవ పుత్రాన్ ప్రతినోదిజస్వ. రాజరాజ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి. ఏకాదశ రుద్రేభ్యో నమః. ఏకాదశ రుద్రుడు అంటే ఓమా భవంచంద్ర విశ్వే దేవాగా చెప్తే ఓమా భ్రష్టశని విశ్వే దేవాధనాగాధ దాష్ట్రంతో దాశస్సులో ఓం భూర్భువః విశ్వేభ్యో దేవేభ్యో నమః. ఇప్పుడు ఆవాహన చేసినటువంటి వారు విశ్వే దేవుడు, తర్వాత ఆవాహన చేయబోయేటువంటి దేవతలు సప్తయుక్షేభ్యో నమః. ఉపస్థే హవ్యం రక్షా ఓం భూభ్యో భూర్భువస్వః భూతేభ్యో నమః. సర్పేభ్యో ఏకేజో ఏ అంతరిక్షే సర్పేభ్యో నమః. ఓం భూర్భువస్వః సర్పేభ్యో నమః. విష్ణవే నమః. ఏదైనా మనకు ఆటంకం కలిగినప్పుడు విష్ణుమూర్తిని స్మరిస్తే ఆ ఆటంక దోషం అనేది తొలగిపోతుంది. విష్ణవే నమః. ఓం అప్సరసానాం గంధర్వానాం మృగానాం చరాణిః శోభానశ్చ దశనీనాం సంగంధానో నిభజే కవీరశతం సేనాః అదయద్భాగమింద్రాః. ఓం భూర్భువస్వః నందీశ్వరాయ నమః. నందీశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం యద్వేగాత్రాః దగ్గినాః పశ్చమానాదిభిషోడం నిహాతస్యావధామాది మా తద్భూం యామాశ జన్మాతనేష దేవేభ్యో రాతమస్తు. ఓం భూర్భువస్వః శూలాయ నమః. శూలమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం కాలాజన మంగళ వికరణాజన మహాబల వికరణాజన మహాబలాజన మహాబల ప్రవధనాజన సర్వభూతగమనాయ నమో మనోన్మనాయ నమః. ఓం భూర్భువస్వః కాలాయ నమః. కాలమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ప్రజాపతేనంద వేదాన్యో విశ్వాదాదార్ ప్రతాపభూవాన్ యత్కామాస్తేజమస్తన్నో అష్టభుజం శ్యామపతాయోరయీనాన్. ఓం భూర్భువస్వః ప్రజాపతయే నమః. ప్రజాపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ధాతవేదశేషనమామథో మదామి యతో నిదః దివేదః సనః పరిస్థితిర్గాని విశ్వానావే విశుద్ధృతాజ్ఞిః. అంబే అంబికే అంబాలికే సమాన ఇది కశ్చన సహస్రభృగాంగాంబేన వాసినీ. ఓం భూర్భువస్వః దుర్గాయై నమః. దుర్గామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇదం సర్వచక్రమే మేధానిదాధే పదం సమోహో నమస్సః మృత్యురోగాయ నమః. రోగానావాహయామి స్థాపయామి పూజయామి. ఓం గణానా అన్వా గణపతిం భవామహే కవింద వైనామపవశ్యవసాజగాజ ధమరోదోరుద్రహంతాను ఏన జ్యోతిర్జాన్వితో విభో దేవం దేవాజాగ్రోభి. ఓం భూర్భువస్వః మరుభ్యో నమః. వరదానావాహయామి స్థాపయామి పూజయామి. ఓం హింజోపేతిరీజనీమం జగదమ్మిక్షర ప్రభుదాన్నో భరే భవిః. ఓం భూర్భువస్వః పృథివ్యై నమః. పృథివీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం యువం మే గంగేమనిధస్తోమం యమునేశరస్వజద్ధిస్తోమం చదనామం చ మయీవాపామోషాధీకం శ్రీధరో విస్మృత్యాజాభూస్పేతో వరుణనామం చ. ఓం సమంతస్సింధోరుజో అంతరిక్షమజేకపాత్రైర్నమః. అహిర్బుద్ధశ్రవత్వజాం సమే విశ్వే దేవాస ఉత సూరజో మమ. ఓం భూర్భువస్వః సప్తసాగరేభ్యో నమః. సప్తసాగరావాహయామి స్థాపయామి పూజయామి. ఓం మేరవే నమః. వేణుమావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం గదాయుధాయ నమః. ఆయుధమావాహయామి స్థాపయామి పూజయామి. త్రిశూలాయుధాయ నమః. త్రిశూలాయుధమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం వజ్రాయుధాయ నమః. వజ్రాయుధమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శక్తాయుధాయ నమః. ఆయుధమావాహయామి స్థాపయామి పూజయామి. వైష్ణవ్యై నమః. వైష్ణవీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం మాహేశ్వర్యై నమః. మహేశ్వరీమావాహయామి
వైనాయక్యై నమః వైనాయకీమావాహయామి స్థాపయామి పూజయామి సర్వతో భద్రమండల ఆవాహిత బ్రహ్మాది సిద్ధాంచాశ దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ప్రాణాం ప్రతిష్ఠాపయామి. ఓ అమ్మ ప్రాణ ప్రతిష్ఠాపన జరుగుతుంది, అందరూ నమస్కారం చేసుకోండి. అసలు ఈ దేవుడు పరంగా ఏకలింగతో భద్రమండల ఆవాహనాఖ్యం కర్మ కరిష్యే. ఓం భూర్భువస్వః బ్రహ్మణే నమః బ్రహ్మాణమావాహయామి. ఓం భూర్భువస్వః సోమాయ నమః సోమమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అభిత్వాః దేవసవితరీశానాం వార్యాణాం సదా వాహయామి స్థాపయామి పూజయామి ఓం ఇంద్రో విశ్వరస్త్రహామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః. ఓం భూర్భువస్వః ఇంద్రాయ నమః వాహయామి స్థాపయామి పూజయామి ब्रह्मणावन्तमानस्तदाशास्ते यजमानो हविद्भिः अहेवेदमानो वृणेह भोज्यदोषं समार आज प्रमोचीः. ॐ भूर्भुवस्वः वरुणाय नमः. वाहयामि स्थापयामि बाहुरावन्तरिक्षे मञ्जनिं शुक्राः अर्वाक् प्रथमरुद्रेक्ध्वंसोताः भूतस्सा जग्मशो नो अस्य. ॐ भूर्भुवस्वः वसुभ्यो नमः. वाहयामि स्थापयामि पूजयामि ॐ आरुद्धासीन्दावन्तस्य जोषातिर्धा सुविदाजागन्तन यम्बो अस्य प्रतिहर्यते मधुसुष्टतेन दिवूत्सावदञ्जवे. ॐ भूर्भुवस्वः एकादशरुद्रेभ्यो नमः. वाहयामि स्थापयामि पूजयामि ॐ ज्ञानक्षत्रयावादित्याञ्जामहि शुभलेकाङ्गभिष्टादे. ॐ भूर्भुवस्वः द्वादशादित्येभ्यो नमः. वाहयामि स्थापयामि पूजयामि ॐ अश्वेनावृत्तिरस्मदागोमर्थस्याहितिपदा अर्वाग्रथं समानसानयच्छनो. ॐ भूर्भुवस्वः अश्विनी देवताभ्यो नमः. वाहयामि स्थापयामि पूजयामि ॐ होमापश्चर्षिणीदुषो विश्वे देवासनागाथ दाश्वांशो दाशुजस्सुतो. ॐ भूर्भुवस्वः विश्वेभ्यो देवेभ्यो नमः. वाहयामि स्थापयामि पूजयामि ॐ अभिज्ञं देवं सवितारामुन्योः कविग्रातुमच्चामि सज्जसावनो रत्नतामभिप्रजं पदिङ्गविमूर्धायस्यावधिद्धा अदिज्यतत्सवीपनि हिरण्यपार्वेदसुकृतकृपास्तः. ॐ भूर्भुवस्वः सप्तयक्षेभ्यो नमः. वाहयामि स्थापयामि पूजयामि आजन्मो कृष्णेरकृपधानं मातरन्द्रः पितरं च प्रजं स्वः. ॐ भूर्भुवस्वः सर्पेभ्यो नमः. वाहयामि स्थापयामि पूजयामि सर्वमञ्जायमानवञ्चन्थामुद्दातवापरीशात् सेनस्या पक्षाहारिणस्या बाहुपुस्तत्यन्महि जातन्ते गर्वन्न. ॐ भूर्भुवस्वः स्कन्दाय नमः. वाहयामि स्थापयामि पूजयामि ॐ वृषभं मां समान पशूनां वृषभं मां समानानां स्थापयामि पूजयाమి అందరూ కూడా నందికి నమస్కారం చేసుకోండి. శూరుడు కాలుడు వృద్ధుడు ఏకాదశి రుద్రుడు వీళ్ళందరూ కూడా స్వామివారి యొక్క ప్రబధగణాలు, వారందరూ కూడా ఇక్కడ ఆవహింపబడుతున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం కర్దృత్వాయ పటేసేమీనహస్తమాజదబ్జసే ఓజేమ శతమమ్మదే. ఓం భూర్భువస్వః శూలాయ నమః మహాకాలాయ నమః. వాహయామి స్థాపయామి పూజయామి అతిథిజానిష్టదక్షజాతో హితాతవ తాం దేవాన్ వాజాయంత భద్ర అమృతబంధవః. ఓం భూర్భువస్వః దక్షాయ నమః. వాహయామి స్థాపయామి పూజయామి అమ్మాయిపో నమః. వాహయామి స్థాపయామి పూజయామి ఓం పరం మృత్యోనపరే పంథాం యస్తే స్వైతరో దేవజానాదే చక్షుష్వేషం వదేదే ప్రభే విమాన ప్రజాం రీరుషోముషుడనేటువంటి ఆవాహన జరిగింది. ఈ మృత్యుడు కాలపురుషుడు వీరందరూ కూడా శివాజ్ఞ లేకుండా ఏ పని చేయరు. వారి ఆజ్ఞతోనే స్థాపయామి పూజయామి నైరుత్యావశిష్టాయ నమః. వాహయామి స్థాపయామి పూజయామి పశ్చిమే అరుంధత్యై నమః. వాహయామి స్థాపయామి పూజయామి వాయవ్యామత్తయై నమః. వాహయామి స్థాపయామి పూజయామి ఐంద్రై నమః. వాహయామి స్థాపయామి పూజయామి కౌమార్యై నమః. వాహయామి స్థాపయామి పూజయామి బ్రాహ్మీ నమః. వాహయామి స్థాపయామి పూజయామి వారాజ్యై నమః. వాహయామి స్థాపయామి పూజయామి చాముండాయై నమః. వాహయామి స్థాపయామి పూజయామి వైష్ణవ్యై నమః. వాహయామి స్థాపయామి పూజయామి భూర్భువస్వః వైనాయక్యై నమః. వాహయామి స్థాపయామి పూజయామి ఏకలింగతో భద్రమండల మధ్య ఆవాహ సకల దేవీ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ప్రాణాం ప్రతిష్ఠాపయామి అసునీతే జ్యోతిషేవసోజమంజనం గమనులకృతే ములయానస్వస్తి. నమస్కారం చేసుకోవడమా. ఏకలింగతో భద్రమండలానికి కొంచెం ఆ పక్క ఈ పక్క ఉండండి.
ఈ పక్క ఉండు, ఈ పక్క అట్లా. అమ్మ అక్కడ కలశం కనిపిస్తుందా చూడండి, మధ్యలో అమ్మవారి కలశం చూపించు నాయన. అమ్మవారి కలశం ఆ మండపంలో. జితేంద్ర కొంచెం నువ్వు వెనక్కి రా, చెప్తాను. చూపించు నాగరాజు. ఓం హ్రీం మహామాయాయై నమః. ఓం హ్రీం శుభాయై నమః. ఓం హ్రీం చర్చికాయై నమః. ఓం హ్రీం యక్షిణ్యై నమః. ఓం హ్రీం సరస్వత్యై నమః. ఓం హ్రీం చండికాయై నమః. ఓం హ్రీం చిత్రఘంటాయై నమః. ఓం హ్రీం భద్రకాళై నమః. ఓం హ్రీం పరాయై నమః. ఓం హ్రీం క్రాంతాక్షై నమః. ఓం హ్రీం సర్వమంగళాయై నమః. ఓం హ్రీం త్వరితాయై నమః. ఓం హ్రీం శూలిన్యై నమః. ఓం హ్రీం దండిన్యై నమః. ఓం హ్రీం అంబికాయై నమః. ఓం హ్రీం శూలేశ్వర్యై నమః. ఓం హ్రీం మహోదర్యై నమః. ఓం హ్రీం జ్యోతిష్మత్యై నమః. ఓం హ్రీం కృత్తివాసాయై నమః. ఓం హ్రీం ముండిన్యై నమః. ఓం హ్రీం శివవాహిన్యై నమః. ఓం హ్రీం శివాంగాయై నమః. ఓం హ్రీం లింగహస్త. ఓం హ్రీం గగనాయై నమః. ఓం హ్రీం మేఘవాహనాయై నమః. ఓం హ్రీం మేఘదోషాయై నమః. సుగాత్ర భైరవాయ నమః. ఉన్మత్త భైరవాయ నమః. మేఘనాథ భైరవాయ నమః. మనోవేగ భైరవాయ నమః. క్షేత్రపాల భైరవాయ నమః. విషాపహార భైరవాయ నమః. నిర్భయ భైరవాయ నమః. విగీత భైరవాయ నమః. ప్రేత భైరవాయ నమః. లోకపాల భైరవాయ నమః. గదాధర భైరవాయ నమః. వజ్రహస్త భైరవాయ నమః. మహాకాల భైరవాయ నమః. మహాకాల భైరవాయ నమః. అజేయ భైరవాయ నమః. అంతక భైరవాయ నమః. భ్రామక భైరవాయ నమః. సంహార భైరవాయ నమః. కులపాల భైరవాయ నమః. చండపాల భైరవాయ నమః. ప్రజాపాల భైరవాయ నమః. రక్తాంగ భైరవాయ నమః. ప్రజాపాల భైరవాయ నమః. ఏకవీక్షణ భైరవాయ నమః. అరుణ భైరవాయ నమః. ఓం ధరణీపాల భైరవాయ నమః.
बालभैरवमावाहयामि स्थापयामि पूजयामि ओम धराहे बालभैरवाय नमः बालभैरवमावाहयामि स्थापयामि पूजयामि नेत्रभैरवाय नमः नेत्रभैरवमावाहयामि स्थापयामि पूजयामि त्रिपुरान्तकभैरवाय नमः त्रिपुरान्तकभैरवमावाहयामि स्थापयामि पूजयामि ओम वरदभैरवाय नमः वरदभैरवमावाहयामि स्थापयामि पूजयामि पर्वतवासभैरवाय नमः पर्वतवासभैरवमावाहयामि स्थापयामि पूजयामि शशिसकलभूषणभैरवाय नमः शशिसकलभूषणभैरवमावाहयामि स्थापयामि पूजयामि भूतहृदयभैरवाय नमः सर्वभूतहृदयभैरवमावाहयामि स्थापयामि पूजयामि भैरवाय नमः भैरवमावाहयामि स्थापयामि पूजयामि भैरवाय नमः भयङ्करभैरवमावाहयामि स्थापयामि पूजयामि मुक्तिप्रदभैरवाय नमः मुक्तिप्रदभैरवमावाहयामि स्थापयामि पूजयामि कालाग्निभैरवाय नमः कालाग्निभैरवमावाहयामि स्थापयामि पूजयामि महारुद्रभैरवाय नमः महारुद्रभैरवमावाहयामि स्थापयामि पूजयामि भैरवाय नमः भैरवमावाहयामि स्थापयामि पूजयामि दक्षिणमुखभैरवाय नमः दक्षिणमुखभैरवमावाहयामि स्थापयामि पूजयामि भीषणभैरवाय नमः भैरवमावाहयामि स्थापयामि पूजयामि क्रोधभैरवाय नमः क्रोधभैरवमावाहयामि कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि दुर्गे प्रचोदयात् ओम नमस्ते सुतनरुद्राय रसातनरुद्राय महातनरुद्राय पातालरुद्राय नमो नमः ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गः प्रचोदयात् ओम भूर्भुवस्वः गौरीशङ्कराय नमः शङ्कराभ्यामावाहयामि स्थापयामि पूजयामि इदं विश्वविचक्रमेऽर्थेधानिदाने बलो समोढमस्य मां सुरे शक्तोऽपि भतिता गुणापुरन्तो यप्तधीरामना सावाधमक्रात अप्तासखाः सख्यानि यानते भद्रेशा लक्ष्मीर्निहिताधीवाजी नारायणाय विद्महे वासुदेवाय धीमहि नो विष्णुः प्रचोदयात् महादेव्यै जनाभ्यां नमः कलशमध्ये आवाहयामि स्थापयामि पूजयामि अभिमुखीकरोमि नमस्करोमि मंत्र नमस्कार शिरः शङ्खं सम्भदतीं करैः प्रणयनां सर्वाङ्गभूषाभृतां नीलास्मद्युतिमास्य पाददशकां सेवे महाकालिका उद्गतः ज्योतिषा बाधते तमः निरस्वसारमस्फुटोषसं देव्या अपेतो हासते तमः वृक्षेण वासि बिम्बजाः निश्चेनासश्चिदक्षिणाः अथानसुतरा भव उदारुणे वा यातया పూజయామి అమ్మ మహాకాళి చూడండి ఈ పక్క మొదటిగా ఉండేటువంటి అబ్బాయి తాకిచ్చినారు కదా ఆ కలశాన్ని మహాకాళి స్వరూపము మధ్యలో ఉండే కలశాన్ని లక్ష్మీ స్వరూపం అంటారు ఇప్పుడు మహాకాళి యొక్క ఆవాహన పూర్తయింది మహాలక్ష్మి యొక్క ఆవాహన జరుగుతుంది అందరూ నమస్కారం చేసుకోండి మహాలక్ష్మీ నమః మహాలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి ఓం అక్షసత్పదీం హస్తై ప్రవాద ప్రభాం శ్రీశైలిపబద్ధినిమిహ మహాలక్ష్మీ సరోజస్థితా హిరణ్యవర్ణాం హరణీం ఫలపగామినీం యస్యాం హిరణ్యం బిందేయం గామశ్వం పురుషానహం అష్టపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వజే శ్రీర్మా దేవీ యుషతా కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాధ్యాం జలంతేం తృప్తాం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వజే శ్రియం చంద్రామృభాసాం
आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य पदानि तपसानुगन्तुमायान्तरायाश्च वाक्यावलक्ष्मीः देवदखः कीर्तिश्च मणिनाथः भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमुक्तिं ददातु मे लक्ष्मीर्नाशयाम्यः अभूतिमसमुद्धिं च सर्वान् निन्नुत मे गृहात् तद्वारान्तराधनिशान् नित्यपुष्टाकरीश्वरीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपक्वजे श्रियम् मनसः काममागोलिं वा करुणातरङ्गिताक्षीं भूतपाशाङ्कुश पुष्पबाणचापात् अनिमाभिविदावृतां मयूखैः अहमित्येव विभावये भवानी ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्राजटाक्षी हेमाभां पीतवस्त्रां श्रीविद्यां शान्तमूर्तिं सकलसुहृतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनाम् अलिकचुम्बिकस्तूलिकां समन्दहसितेक्षणां सचरजापपाशाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधो स्मरेतम्बिकाम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमो नमः त्रिपुरसुन्दर्यै नमो नमः आवाहयामि स्थापयामि पूजयामि तदङ्गा श्री महागणपति सुब्रह्मण्येश्वर अय्यप्प स्वामी कलश देवता धन देवता आवाहनाख्यं कर्म करिष्ये एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि भवस्वः महागणपतये नमः विद्यागणपतये नमः ज्ञानगणपतये नमः विजयगणपतये नमः आवाहयामि स्थापयामि पूजयामि शिखरकलशदेवताभ्यो नमः आवाहयामि स्थापयामि पूजयामि అందరూ నమస్కారం చేసుకోండి శిఖరకలశము అలానే గణపతి విజయ గణపతి దానిలో రత్న స్వప్నాధికరాణి సర్వం నిష్పాపజాగనం ఆసూర్యమన్యా స్వాపజాభ్యో భుషంజాక్రియామః ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖః ప్రచోదయాత్ ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి శిఖరకలశ దేవతాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి నమః విష్ణు ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ఓం తత్పురుషాయ విద్మహే హరిహర పుత్రాయ ధీమహి తన్నో అయ్యప్ప స్వామి ప్రచోదయాత్ ఓం భూర్భువస్వః హరిహర పుత్ర అయ్యప్ప స్వామినే నమో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం భూర్భువస్వః శిఖరకలశ దేవతాస్వః అష్టాదశ ఏకశిలా దేవతాభ్యో నమో నమః ఆ పరిమితులు పెట్టారు కదా అష్టాదశ పీఠములకు సంబంధించినటువంటి దేవతలు అందరూ కూడా ఆ మధ్య దర్శనంలోకి వచ్చుగా అందరూ నమస్కారం చేసుకున్నామా ఏకశిలాధిష్ఠాన దేవతాభ్యో నమో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి మండపస్య ఆవాహిత సకల దేవీ దేవతాభ్యో నమో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి వరుణవాస్తు వరుణ బ్రహ్మదేవతాభ్యో నమః వరుణ బ్రహ్మాని సపరేటుగా 2 కలశాలు పెట్టాలి వాటిని సామ్రాజ్య పట్టాభిషేకం అక్కడ మనం అభిషేకం చేసేటప్పుడు ఆ కలశాలతోనే అభిషేకం చేయాలి బ్రహ్మనావాహయామి స్థాపయామి పూజయామి అలానే యూప దేవతకు కూడా అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి ఓమి నమస్కరోమి పదంగా అఖండ దీప ప్రతిష్ఠ ఆవాహనాఖ్యం కర్మ దృశ్య గర్భగుడిలోకి వెళ్ళి అఖండ